పిల్లల బాధలంటే ఆడి పిల్లల బాధలు చెప్పుకుంటూ కొడితే లేని పిల్లల బాధ లేని పిల్లల బాధ ఆడి పిల్లలకు ఏ పండుగ నాడు అవ్వాదికి రాకున్నా ఆడి పిల్లలకు ఏ పండుగ నాడు అయ్యాదికి రా భారతదేశంలో బహు గొప్ప పండుగ బతుకమ్మ పండుగ రోజు ఆడి పిల్లలకు బిడ్డలు ఏ సేవలలో ఉన్న బిడ్డలు ఏ సెలకల్లో ఉన్న ఆడి పిల్లలకు అవ్వాలి కత్తే ఆడి పిల్లలు నాయనాడి కత్తే బిడ్డలు చెట్టు కింద కూర్చుంది ఓ అవ్వా నువ్వు ఇప్పుడు రేపోతి ఆయన నువ్వు ఇప్పుడు రేపోతు ఆడి పిల్లలు చెట్టుకి ఎత్తలేరా ఆడి పిల్లలు పుట్టకి ఎత్తలేరా ఈ ఆడి పిల్లకైనా అవ్వయ్య ఉన్నన్ని రోజులే అమ్మగారింటికి తోవ వేయినాడు సగం బలం పోతుంది అవ వేయినాడు ఆయన బలం పోతుంది అవ తోడ పుట్టిన నమ్ములు మంచులు అయితే 6 నెలలకు 3 నెలలకు ఒక్కసారి వచ్చి అమ్మగారి బలవన్నీ చూసుకుంటారు అన్నదమ్ములు మంచులు కాకపోతే నా అమ్మగారింటికి పోతే నాన్నే మాటను నా తమ్ముడే మాటను నా వదిలేదను మాటను అని ఆడి పిల్లలు అమ్మగారితో మరిసిపోతారు ఇది ఏ ముఖం చెప్పుకోరు అమ్మగారింటికి పోవాలి అందుకే ఆడి పిల్లలకు అమ్మయ్య ఉన్నది రోజులే అమ్మగారింటికి తోవ అవ ఏ బిడ్డకైనా అవతలోడి వెళ్ళిన బాగా అనిపించేది తోడ ఉచ్చినోడు ఒక్క మాకంటే సత్యదాకా గుంచెల బిడ్డలు సేని వేన కాడ చిలక వేన కాడ ఆ గొక్కల్లో ఉంటే నన్ను గిట్లా అన్నాడు నా వదిలేకి ఇట్లా అన్నదాన్ని కర్ర కర్రకు కంచి పుచ్చేడు కన్నీరు తీసుకుంటా ఆడి పిల్లలు చెప్పుకుంటే ఏడుతారు ఆడి పిల్లకైనా చేసుకున్న భర్త మంచోడైతే అవ చేసుకున్న భర్త మంచోడైతే అవను మరిపిస్తాడు ఏం మరిపిస్తాడు చేసుకున్న భర్త తాగోతో తిరుగుతో కొట్టితోడు తిట్టడోడైతే ఆడి పిల్లలకు ఎల్లకాలం వాది కత్తది ఆడి పిల్లలకి ఎల్లకాలం నాయన ఆది కత్తడు నాకు అర్థమైన నీ దాని మోసిల్లు అవి ఎన్నడు వెళ్ళారన్న నాకు ఎన్నడు పొద్దువు కాలే ఈ బతుకు పాడు వాడ బలవంత ఆడిదాన్ని భూమి మీద నన్ను ఎందుకు వేసినవు కానీ